హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుధాశ్రీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో రుచికరమైన గోంగూర పులిహోర తయారీ విధానం చూసేద్దాం పదండి. కావాల్సిన పదార్థాలు 2 టమోటాలు, 6 పచ్చిమిర్చీలు, గోంగూర, 1 ఆనియన్, కందిబ్యాళ్ళు. స్టవ్ ఆన్ చేసి మీకు నచ్చిన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయాలండి ఫస్ట్. తర్వాత కందిబ్యాళ్ళు ఉన్నాయి కదా, అవి మనము ఆయిల్లో ఇలా వేయాలన్నమాట. ఇవి కొంచెం వేగాలి. ఆలోపు మనం పచ్చిమిర్చి 6 అని చెప్పాం కదా, అవి వేసేస్తున్నాం అన్నమాట. ఈ 6 పచ్చిమిరకాయలు వేసేసిన తర్వాత బాగా మనము వాటిని కలబెట్టాలన్నమాట. చూపిస్తున్నాం కదా, అలా వేగిన తర్వాత అందులో మనం ఫస్ట్ కడిగి పెట్టుకున్న గోంగూర వేయాలన్నమాట. సో గోంగూర వేసిన తర్వాత అందులో మనం 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. అలాగే సిమ్లో పెట్టి మనము ఉడికించుకోవాలన్నమాట. అందులోని ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. బాగా కలపెట్టి మూత పెట్టేసి మనము కొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఆ తర్వాత మనము ఉడికిన దాన్ని ఇలాగా పప్పు గుత్తి కానీ బాగా వెనపాలన్నమాట. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి, ఆవాలు కూడా వేయాలన్నమాట. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలన్నమాట. అందులో 2 ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసి కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలండి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అందులోని చెక్క లవంగాల పొడి కూడా వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుందన్నమాట. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలబెట్టాలన్నమాట. తర్వాత మనం ఉడకపెట్టుకుని ఎనిపాం కదా, ఆ గోంగూరని అందులో వేయాలన్నమాట. ఇలా వచ్చేంత వరకు కలిపెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గోంగూర పులిహోర రెడీ. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్.